నమస్తే మేడం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం సందర్శనకు అయితే వెళ్ళారు. మరి గత 5 ఏళ్లలో పోలవరం ఎంత భ్రష్టు పట్టిపోయిందో, ఎంత మరుగున పడిపోయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో ఇద్దరు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, అలానే అంబటి రాంబాబు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో నిమ్మల రామానాయుడు గారిని నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు గారు అయితే నియమించారు. మరి అసలు పోలవరం ప్రాజెక్టు గురించి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులకు ఉన్నటువంటి అవగాహన ఎలాంటిది, అలానే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలానే నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఈరోజు పోలవరం సందర్శన మీద మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా వైసీపీ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏదైనా సరే చూసి పరిశీలన చేసి అక్కడున్న దానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష జరిపి ఏం చేయాలనేది నిర్ణయించిన తర్వాతే మీడియా ముందుకు వస్తారు. అది ఆయనకున్నటువంటి ఒక కార్యదక్షులు అంటారు కదా, దానికి ఆయన నిదర్శనం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోలవరాన్ని జీవనాడి ఆంధ్రాకి అంటారు. ఇకపోతే అమరావతి, పోలవరం రెండు కళ్ళు లాంటివి అంటారు. ఇది ఎందుకు అంటున్నారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా ఆలోచించుంటే ఆయనకి ఈరోజు ఆ దుస్థితి వచ్చిండేది కాదు. ఇకపోతే కనీసం ఇప్పుడు మా రామానాయుడు గారే, నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. గతంలో వీళ్ళు ఇద్దరు మంత్రులు చేశారు. ఎవరు? ఒకటి అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఇంకొక ఆయన అంబటి రాంబాబు గారు కానివ్వండి. ఒక్కసారి కనుక మనం వీళ్ళిద్దరి గురించి కంపేర్ చేసుకుంటే, ఒక ఆయనేమో అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా అని సినిమా కబుర్లు చెప్తారు. లేదంటే డబరాల్లో నీళ్ళు పోస్తే ఒలిగినంత దానికే మీరు ఇంత గొడవ చేస్తారేంది, రిజర్వాయర్ పొంగుతుందిరా బాబు, అక్కడ డ్యామ్ దెబ్బతింటుందిరా బాబు అని చెప్తే ఆయన చెప్పే డైలాగ్ అది. అంటే ఆయన ఇంటిలో వంట పాత్రలో లేదంటే సినిమాలో డైలాగులు అంటే కిచెన్కి పరిమితం అవ్వాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారు. కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు, నేర్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఇకపోతే ఇంకొక ఆయన గంట అరగంట మంత్రి అంటారు. వాస్తవానికి మరి ఈయనకి నీటిపారుదల అనేది శాఖ ఒకటి ఇచ్చారు అనేది మనలాంటి వాళ్ళు చెప్పుకుంటే తప్ప తెలియదు రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఆయన మీడియా ముందు కూర్చొని ఆయన చెప్పిన మాట ఏంటి, పోలవరం గురించి నాకే కొంత అవగాహన లేదు, ఇంకా నేను మీకేం చెప్తానన్నాడు. ఇలాంటి వాడికి మంత్రి పదవులు ఇవ్వడం, వీళ్ళని మనం ఈరోజు మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఆయనకి గంట మీద అరగంట మీద సంజన మీద, స్రవంతి మీద, వీళ్ళ మీద ఉన్నటువంటి అవగాహన రాష్ట్రం మీద కానీ తనకిచ్చిన బాధ్యత మీద కానీ కనీస దృష్టి పెట్టినా ఇలాంటి దుస్థితి ఈరోజు వచ్చిండేది కదా పాపం ఆయనకి. నేనైతే ఒక సలహా ఇస్తానండి, ఎవరు ఆయన అంబటి రాంబాబుకి కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రికి కానివ్వండి, ఇళ్లల్లో కూర్చొని టీవీలు చూసుకుంటా, వంటలు చేసుకుంటా, సినిమా డైలాగులు చెప్పుకోవడం కాదయ్యా. మీరు నేర్చుకోలేమన్నాయా, ప్రజలు కాస్త మెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక రోజంతా కూర్చొని చెప్పించుకొని ఆడవండి, అప్పుడన్నా మాట్లాడుదురు. మాకే అవగాహన లేదు అని చెప్పి మీడియాల ముందు వాగమాకండి, చెప్పుచ్చు కొట్టేట్టున్నారు జనాలు. ఇకపోతే మా గవర్నమెంట్ హయాంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక చూసుకుంటే పోలవరం గురించి ఎంత క్లియర్గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. అలాగే ఆయన సెలెక్ట్ చేసినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మొన్న గనక మనం బుడమేరు తెగినప్పుడు గనక చూసుకుంటే ఆ బుడమేరు తెగడానికి కారణమైన వ్యక్తులు వీళ్ళే. ఇప్పుడు మనం చెప్పుకునే ఎక్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ కానివ్వండి, అంబటి రాంబాబు గారు, కానీ దానికి ఆ కట్టలు వేసి రేయింబవళ్ళు నిద్రాహారాలు మానుకొని టెంటుల్లో నిద్రపోయి అక్కడికి టాబ్లెట్స్ తెప్పించుకొని, ఏ ఇడ్లీలో పునుగులో తెప్పించుకొని అక్కడ కూర్చొని ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనుక్షణం నిరంతరం అక్కడ ఉండి కష్టపడి పని చేయించి ప్రజలకు భరోసా కల్పించి ఆ బుడమేరు గండిని బూడ్చారు మా నిమ్మల రామానాయుడు గారు. అది మా గవర్నమెంట్లో మా మంత్రులకు వాళ్లకు ఉన్నటువంటి డిఫరెన్స్. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇకపోతే పోలవరం గురించి అనిల్ కుమార్ యాదవ్ అలాగే అంబటి రాంబాబు ఇప్పుడైనా కొంచెం అన్నా వినండి. ఒక మాటలో చెప్పాలంటే 7,20,000 ఎకరాలకు ఆయకట్టు నీరు అందించవచ్చు పోలవరానికి గనక కంప్లీట్ చేసుకుంటే. ఇకపోతే 28 లక్షల మంది తాగునీటి సమస్యను తీర్చొచ్చు, 970 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే విశాఖ నీటి అవసరాలకు కానివ్వండి, విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి అవసరాలు తీర్చడానికి కానివ్వండి, పోలవరం కనుక కంప్లీట్ అయితే నీటి అవసరాలు పూర్తిగా తీర్చడానికి వీలవుతుంది. అలాగే ఏదైతే నదుల అనుసంధానం జరిగింది, ఈ పోలవరం కనుక కంప్లీట్ చేసి నదుల అనుసంధానం కనుక జరిగితే ఖచ్చితంగా రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఏమన్నా బుక్స్ తీసుకొని చదువుకొని ఆడవండి, అంతేగాని మాకేం తెలియదు మేమేం చదువుతామని అంటే చెప్పుచ్చు కొడతారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మన ఉత్తరాంధ్ర నీటి సమస్య ఏదైతే ఉందో సుజల
స్రవంతి నీటి సమస్య ఏదంటే అది కూడా తీర్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కనుక ఇది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి నదుల అనుసంధానం కనుక జరిగేట్లయితే ఇది నిజానికి రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను తీర్చడంలో కూడా పూర్తిగా సఫలమవుతామని చెప్పడం జరిగింది. అది పోలవరం ప్రాజెక్టు యొక్క ఔన్నత్యం. అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి 2014 to 19 వరకు 72% కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ 2019 నుండి 24 వరకు వీళ్ళు చేసిందే ఉంది, రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక వేషం వేశారు ఒక 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత 3 గడువులు ఏమో పెట్టారు, 2023 ఎండింగ్ అయిపోతుంది, 22 ఎండింగ్ అయిపోతుంది, 23 ఎండింగ్ అయిపోతుందని. ఆ తర్వాత పూర్తిగా కామైపోయారు. అంటే వీళ్ళు చేసిందంటూ ఏమీ లేదు, ఊరక సినిమా కబుర్లు సొల్లు కబుర్లు చెప్పి కాలయాపన చేశారు. కానీ అసలు ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తే రాష్ట్ర ప్రజలకు జరిగే ప్రయోజనం ఏంటనేది కూడా కనీసం ఆలోచించకుండా ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసి వాళ్ళని కేవలం సాగునీరు అందించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సాగునీరు అందించే దిశగానే ఆయన ప్రయత్నం సాగుతుంది. అలాగే పోలవరం పనులు కూడా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే ఎంత శరవేగంతో ఆయన పనులు చేపిస్తున్నారు. ఆయన లక్ష్యమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, పోలవరాన్ని కట్టడం, అమరావతి నిర్మాణం కంప్లీట్ చేయటం, రాష్ట్రానికి సుభిక్ష పరిపాలన అందించడం. మేడం, గత 5 ఏళ్లుగా రైతులను ఏమాత్రం పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కూడా గడవక ముందే చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేశాడు, చంద్రబాబు నాయుడు రైతులను ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి ధర్నాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారండి? అసలు రైతుల ధర్నా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన అర్హత ఉంది? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? పచ్చ కండవాన్ని చూస్తే గత 5 సంవత్సరాల్లో పోసుకొని తిరిగావు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా మేము గుర్తు చేస్తావు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని పెట్టిన బాధలు, నువ్వు మమ్మల్ని పెట్టిన హింస అటువంటిది. కాబట్టి ఏ రోజైనా అమరావతి రైతులు నీ ఇంటికి కూతవేటు దూరంలోనే, నీ ఇల్లు ఉన్నది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే. అమరావతి రైతులు న్యాయం చేయండి మహాప్రభు అంటే పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్యలో వెళ్ళావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? ఏ మొహం పెట్టుకొని ధర్నాలు చేయాలనుకుంటున్నావు? రైతులకు సాగునీరు అందించావా, తాగునీరు అందించావా, లేదంటే రైతులకు గిట్టుబాటు ధర అందించావా, ధాన్యాన్ని కొనుగోలు చేసావా, సమయానికి వాళ్ళకి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు జమ చేసావా? ఏం చేసావు కనుక నువ్వు రైతుల తరపున పోరాటం చేద్దాం అనుకుంటున్నావు? పోరాటం చేస్తాము. అసలు పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం, క్యారెక్టర్ నీది కాదు. నీది కేవలం క్రిమినల్ మెంటాలిటీ. ఎక్కడ ధర్నాలు జరిగితే అక్కడ రక్తపాతాలు సృష్టించడం నీకు తెలిసినటువంటి విద్య. ఎక్కడ ధర్నా జరిగితే ఎక్కడ మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటే ఆడపిల్లలు, మహిళలు కడుపుతో ఉన్నారు అని కూడా తెలుసుకోకుండా, చూడకుండా బూటుకాలుతో తన్నించావు మా మహిళల్ని. మమ్మల్ని రోడ్ల మీద ఈడిపించావు, చీరలు లాగించావు. ఒక యానిమల్స్ కానీ చనిపోయిన యానిమల్స్ని విసిరేస్తారు చూడండి లారీలలో, అలాగా విసిరేపించావు. నిన్నెలా క్షమిస్తారు రాష్ట్రంలో రైతులు? ఇంకా ఎవడన్నా రాష్ట్ర రైతులు ఎవడైనా సరే నీలాంటి వాడిని చూసినాక నీ పక్కన వచ్చి కూర్చొని ధర్నాలో కూర్చునేవాడు ఉన్నాడా? అసలు ఏం జరుగుతుందని నువ్వు ధర్నా చేయటానికి పోయా? నీకు వెతకడానికి సబ్జెక్ట్ ఏది దొరకకపోతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నీలాంటి వాడు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన అలాంటి అవకాశమే ఇవ్వకుండా పరిపాలిస్తాడు. కాబట్టి ఏమీ దొరక్క పచ్చకండ వేసుకొని తిరుగుదామని అనుకుంటున్నావేమో. అమరావతి ప్రజలను మీరు చేసినటువంటి దాష్టికాలు ప్రజలెవరూ మర్చిపోలేదు. అది చరిత్రలో మరుపు రానిది, మరువలేనిది. అన్నిటికీ మించి చారిత్రాత్మక ఉద్యమం అమరావతి రైతులు చేసింది. అది నీ ఫెయిల్యూర్, రైతుల పట్ల నీ ఫెయిల్యూర్. అది నిజంగా నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రైతులు కూర్చోబెట్టి ధర్నా మొదలుపెట్టిన 2-3 రోజులకో 10 రోజులకో వాళ్ళ సమస్యను పరిష్కరించాడు. అమరావతికి ఈరోజు అలాంటి దుస్థితి వచ్చేది కాదు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయి కదా. ఈరోజు పెట్టుబడులు ఆకర్షించాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆయన బ్రాండ్ వలన పెట్టుబడులు ఈరోజు వస్తున్నాయి రాష్ట్రానికి. అంతేగాని నువ్వు చేసిన దాష్టికాలకి ఎవరన్నా ₹1 పెట్టుబడి పెట్టాలని చూస్తారా? ఉన్న వాళ్ళని కూడా వెనక్కి తిప్పి పంపించి రివర్స్ టెండరింగ్ అని అవకతవకలు జరిగి, సిగ్గు సరే ఉంటే అవకతవకలు జరిగితే అవకతవకలు తీయాలి, చూపించాలి, శిక్షించాలి. అమరావతికి ఏం చేశారు? అమరావతి రైతులు ఏం చేశారు? రైతులకు ఆ రోజు నువ్వు చేయాలని, నువ్వు అధికారంలో ఉండి నువ్వు చేయలేనటువంటి న్యాయం ఈ రోజు ఏం చేద్దామని పోతున్నావు? నీ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ రైతుల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నావు. కానీ రైతులు ఎవరు పిచ్చోళ్ళు కాదు. రైతులు నువ్వు అవమానించిన తీరు, నీ మంత్రులు అవమానించిన, ఏమన్నారు వీళ్ళ మంత్రులు?
రైతులు మంచి బట్టలు కట్టుకోకూడదు, రైతులు పట్టు చీర అనేది కట్టుకోకూడదు, రైతుల మెడలో ఇంత బంగారం వేసుకోకూడదు, రైతులకు ఒక కారు ఉండకూడదు, రైతుల చేతిలో ఒక మంచి సెల్ ఫోన్ కూడా ఉండకూడదు, రైతులు బురదలోనే ఉండాలి. ఇది నువ్వు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ నాయకులు మాట్లాడిన మాట రైతు గురించి. బురద పిసుక్కుంటూనే రైతులు ఉండాలి అని చెప్పి మీ నాయకులు మాట్లాడిన రోజు నువ్వు ఖండించలేదు. ఈ రోజు రైతుల దగ్గరికి నువ్వు ఏమని వెళ్తావు? ఏ మొహం పెట్టుకొని వెళ్తావు? సిగ్గు సరం ఉండాలి. రైతుల దగ్గరికి వెళ్ళాలంటే పచ్చకండువాన్ని అంటుకోవాలంటే ఏ మాత్రం అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఇంకా చెప్పాలంటే చెప్పులు చీపులు తీసుకొని వస్తారు ఆడవాళ్ళు నువ్వు చేసిన దాష్టికానికి మహిళా రైతులు.